ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాం. మరి స్థానిక సంఘంలో చాలా కాలం నుంచి విశ్వాసగా ఉండి కుటుంబంగా ప్రభు సన్నిధికి వస్తున్న మరి సహోదరి లక్ష్మి గారు ప్రభునందు నిద్రించారు. నిన్నటి దినాన్న గ్రూప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ ఉదయకాలం 8 గంటలకు అక్కడ మొదటగా ప్రార్థన జరుగుతుంది. ఆ తర్వాత బరియల్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. గత కొంతకాలంగా వారు అనారోగ్య కారణం చేత ఇబ్బంది పడుతున్నారు. నిన్న ప్రభు పిలుపు మేరకు ప్రభు సన్నిధిలో ప్రభుతో ఉండటానికి వారిని ప్రభు తీసుకొని వెళ్ళాడు. కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ దినం జరగాల్సిన కూడిక విషయంలో బరియల్ కార్యక్రమం విషయంలో కూడా ఆత్మ ప్రభు యొక్క సహాయం సమృద్ధిగా అనుగ్రహించబడినట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలోంచి దేవుని వాక్యం చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో ఏ దినమునైతే యూదులు తమ శత్రువుల విషయంలో భయపడ్డారు, లేకపోతే యూదులకు శత్రువుల నుంచి హాని కలుగుతుందో అదే దినాన్న 9వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. అదే దినమున యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగ్గుపడిను అని చూస్తున్నాం. అగ్గుపడిను ప్రభు చేశాడు. అందుచేత అది వారికి అలా అగ్గుపడిందని మనం చూస్తున్నాం. అలాగే ఈ అధ్యాయంలో యూదులను చంపటానికి హామాను వేసిన చీటి, అది 25వ వచనంలో చూస్తున్నాం. మనం చూడండి, వచ్చిన 24లో చూస్తున్నాం. పూరు అనగా చీటి వేయించాడు. అదే పూర్ని లేకపోతే అదే చీటిని దేవుడు పండుగగా మార్చాడు, పూరీముగా మార్చాడు. ఏ రోజైతే వారిని చంపాలనుకున్నారో ఆ రోజునే యూదులు తమ శత్రువుల మీద అధికారం పొందారు. ఏ చీటీ ద్వారా అయితే వారిని చంపాలనుకున్నాడు దేవుడు, అదే చీటిని మరి పూరీముగా మార్చాడు. హామాను, హమ్మోదాత కుమారుడైన అగాగీయుడకు హామాను యూదులకు శత్రువు. ఏ కొయ్య మీద అయితే ఉరికొయ్య మీద అయితే మొర్దెకైని చంపాలనుకున్నాడు, 7వ అధ్యాయం 10వ వచనం, దాని మీదే హామాను హతం చేయబడ్డాడు. కాబట్టి దేవుడు యెషయా గ్రంథం 9:6లో చెప్పినట్లుగా ఆయన ఆశ్చర్యకరుడు. షోషనులో 127 సంస్థానములలో యూదులు తమ శత్రువులను చంపారు. షోషను కోటలో 9వ అధ్యాయం 15వ వచనం 3,300 మందిని చంపారు. తర్వాత 6వ వచనం, షోషను కోట యందు యూదులు 500 మందిని చంపారు. మరి అలాగే హామాను యొక్క 10 మంది కుమారులు హతం చేయబడ్డారు. అలాగే 127 సంస్థానాల్లో సుమారు 16వ వచనం 75,000 మందిని యూదులు చంపారు. అంటే ఇంతమంది యూదులకు శత్రువులుగా ఉన్నారు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో మనకు తెలియదు, కానీ సత్యాన్ని మనం సరిగ్గా విభజించినప్పుడు మనకు శత్రువులను కూడా తెలుసుకోగలుగుతాం. ఎందుచేతనంటే సత్యవాక్యాన్ని ఎప్పుడైతే మనం సరిగా విభజిస్తామో అప్పుడు మనము వెలుగును ఉపదేశంగా పొందుతాం, లేదా ఉపదేశమును వెలుగుగా పొందుతాం. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, సమస్తమును ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. ఎఫెసీ పత్రిక 5:13, సమస్తమును ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా.
కాబట్టి 11వ వచనంలో చెప్పాడు, నిష్ఫలమైన అంధకార క్రియలు అని చెప్పాడు. చీకటి అనేది స్వనీతిగా చెప్పబడింది, దుర్నీతిగా కూడా చెప్పబడింది. దైవ గ్రంథంలో చీకటిని స్వనీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో వచనం 14 చూడండి. ఇక్కడ మాట్లాడుతూ, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొంచున్నాడు అనే ఈ సందర్భంలో నీతి పరిచారకుల వేషం అని చెప్పాడు. కాబట్టి ఈ వెలుగుదోత లేకపోతే చీకటి, యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో చీకటి అనే మాట. కాబట్టి ఈ చీకటి ఇక్కడ సెల్ఫ్ రైచియస్నెస్ గా ఇక్కడ పోల్చబడింది. అయితే మనం చదివిన ఎఫెసీ పత్రికలో మాత్రం మనం చదివిన దగ్గర ఏముందంటే నిష్ఫలమైన అంధకార క్రియలు అని చెప్పాడు కదా. సో నిష్ఫలమైన అంధకార క్రియలు అంటే ఇక్కడ దుర్నీతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఇందాక తమ్ముడు ప్రార్థన చేసినప్పుడు ఈ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూడండి 7వ వచనంలో ఫలము లేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ వర్షము దాని మీద కుమ్మరించబడకపోవటం, లేకపోతే వర్షములో నుంచి తొలగిపోవటం. కానీ దీనికి ముందు ఏం జరిగింది? 5-6 వచనాల్లో వారు దేవుని దివ్యవాక్యాన్ని, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించారు, ఆ తర్వాత వారు తప్పిపోయారు అనే మాట చూస్తున్నా. కాబట్టి దుర్నీతి. కాబట్టి శత్రువులు ఎంతమంది ఉన్నారని మనకు తెలియదు. కానీ ప్రభు హామాన్ ఒక్కడే శత్రువు అని అనుకుంటున్న వారందరికీ కూడా యూదుల శత్రువులు ఎంతమంది ఉన్నారో ఇక్కడ వెలుగులోకి తెచ్చేశాడు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 16 ప్రకారం మరి 127 సంస్థానాలలో యూదులు 75,000 మందిని చంపారంటే ఎంతమంది శత్రువులు ఉన్నారో మనం చూస్తున్నాం. అందుచేతనే మనం ప్రతి ఆత్మను నమ్మకూడదు అన్నాడు. అంటే ప్రతి ఒక్కరిని అనుమానించాలని కాదు, మెలకుగా ఉండాలని. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాల్లో ప్రతి ఆత్మను నమ్మొద్దు అన్నాడు. అంటే ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తూ రేపొద్దున నువ్వే మాకు శత్రువు అవుతావా అని అడగాలని కాదు, వారిని అనుమానించాలని కాదు, కానీ మెలకుగా ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడినట్లుగా సంఘము ద్వారా బయలుపరచబడుతున్న క్రీస్తును మనం తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా శత్రువు ఎవరు మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో సంఘము ద్వారా బయలుపరచబడుతున్న యేసుక్రీస్తుని బట్టి ఆ మిగిలిన వచనాలు ఆలోచన చేయండి ఎంత క్లియర్ గా రాశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 తర్వాత 14 నుంచి లేదా 13 నుంచి 20 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన లక్షణాలన్నీ ఇక్కడ రాశాడు కదా. అయితే ఈ లక్షణాలన్నీ వాస్తవంగా శత్రువులను జయించడానికి కారణాలుగా ఉన్నాయి. కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూద్దాం. 13వ వచనంలో ఏమని చెప్పాడంటే, 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అన్నాడు. సో ఈ ఒక వచనం తీసుకుంటే మనం 2వ అధ్యాయము మొదటి 7 వచనాలకు వస్తే, ఇక్కడ ఎఫెసు సంఘంలో ఉన్న శత్రువులు మనకు కనిపిస్తున్నారు, లేదా ఎఫెసు సంఘంలో ఉన్న శత్రువు యొక్క యుక్తి మనకు కనిపిస్తుంది. ఆ యుక్తి ఏంటంటే, ఒకవేళ ఎఫెసు సంఘము తనకున్న మొదటి ప్రేమను వదిలేస్తే దాని యొక్క స్థానము నుండి ప్రభు చెప్పాడు 5వ వచనంలో, నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అన్నాడు. సో ఇక్కడ ఎఫెసు సంఘం ఎప్పుడైతే తనకున్న మొదటి ప్రేమను వదిలేస్తుందో, అది ఎందుకు ఎఫెసులో ఉందో అనే ఉద్దేశాన్ని అది మర్చిపోతుంది.
సో ఆ విధంగా ఇందులో శత్రువు యుక్తి ఉంది. అలాగే మరొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. నోట నుండి వచ్చి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం అన్నాడు. ఇది పెర్గమ సంఘంలో ఉన్న శత్రువును ఉద్దేశించి చెప్పబడింది. 12 నుండి 17 వచనాల్లో ఇక్కడ ఏం రాయబడింది? వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు ఏం చేస్తున్నాడంటే 14వ వచనంలో బిలాము బోధను, నీకొలయాతుల బోధను మరి ఎవరైతే చేస్తున్నారో వారితో యుద్ధం చేస్తున్నాడని 16లో రాయి. అలాగే చూడండి 14, ఆయన నేత్రములు అగ్నిజ్వాల అన్నాడు. ఇది తుయితేరా సంఘంలో ఉన్న శత్రువులను ఉద్దేశించి చెప్పబడింది. 23వ వచనం చూడండి, ప్రకటన 2:23, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే, వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అనే ఉద్దేశం ఇక్కడ వ్రాయబడింది. అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని బట్టి సంఘము ద్వారా బయలుపడుతున్న ప్రభు క్రీస్తు యేసును మనం తెలుసుకుంటే మన శత్రువులను ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలా ఉన్నాడో అలాగ మనం కూడా అలాగే ఉంటాం. నేను దండగారిలో 25వ తేదీన మధ్యాహ్నం వర్తమానంలో 2 అంశాలు చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఒకటి వస్త్రమును ఇచ్చాడు, రెండవది సర్వాంగ కవచమును ఇచ్చాడని. సో సర్వాంగ కవచము ధరించుకుంటే మనం ఎలా ఉంటామో అలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. మీరు చదివితే అసలు మొర్దెకై ఏం చేశాడని, మొర్దెకై ఏం చేశాడని అసలు ఈ అధ్యాయంలో ఏం రాశాడంటే 9వ అధ్యాయంలో మొర్దెకై ఏం చేశాడు. కానీ చూడండి ఈ అధ్యాయంలో మొర్దెకై గురించి ఏం రాశాడంటే 4వ వచనం, ఈ మొర్దెకై అనువాడు అంతకంత గొప్పవాడయ్యాడని ఉంది. అంతకంత గొప్పవాడు అవటానికి ఆయన ఏం చేశాడు? శత్రుల యుక్తులను ఎరిగి దానికి తగ్గట్టుగా అలంకరించబడటమే మన గొప్పతనం అయిపోద్ది. కళ్ళు ఎర్ర చేయాల్సిన దగ్గర కళ్ళు ఎర్ర చేయాలా? అగ్నిజ్వాల వంటి ప్రత్యక్షతతో అగుపడాలి కొన్నిసార్లు. అదే మన కీర్తిని గొప్ప చేస్తుంది. ఇక్కడ చూడండి ఎస్తేరు గ్రంథం 9:4లో మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడయ్యాడు, 127 సంస్థానాల్లో కీర్తివంతుడయ్యాడు లేదా కీర్తివంతుడయ్యాడు. కీర్తి వెళ్ళిపోయింది. అదన్నమాట. మనం చేస్తున్నది ఏముంది ఇక్కడ అని అంటే తగినట్టుగా మనం వస్తున్న వాక్యాన్ని బట్టి సిద్ధపడుతూ శత్రువుల ఎదుట మనం ప్రత్యక్షమవుతూ ఉండాలి. కొరింథీ 2వ పత్రిక 2:11లో చెప్పినట్లుగా సాతాను తంత్రములను మనం ఎరుగని వారం కాదన్నాడు. సో ఆ విధంగా మనం సిద్ధమవ్వాలి. 104వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడు? వెలుగును వస్త్రముగా ధరించుట, వెలుగును వస్త్రముగా ధరించుట. ఎప్పటికప్పుడు వస్తున్న ప్రత్యక్షతను బట్టి మనం మన దేహాన్ని అలంకరించుకుంటూ ఉంటే సరిపోతుంది అంతే. ప్రభు శోషణలో గొప్పవాడిగా చేస్తాడు, సంస్థానాలలో కీర్తి వ్యాపించేటట్టుగా చేస్తాడు. రేపొద్దుటే మన కోట యెరూషలేము 127 సంస్థానాలు కాదు, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో దేవుని రాజ్యం ఉండబోతుంది. అన్ని సంస్థానాల్లో కీర్తి కలిగిన వాడుగా నువ్వు కావాలంటే నువ్వు తగినట్టుగా అలంకరించబడాలి. సో ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుచేత మన వ్యక్తిగత జీవితాల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్పినట్లుగా మన కన్నులు, మన పాదములు, మన తల వెంట్రుకలు, మన నోరు,
మన రొమ్ము, మన వస్త్రము, ఇవన్నీ కూడా ప్రత్యక్షత కలిగినగా ఉండాలన్నమాట. ఆయన కన్నులు అందులో తుయితేరా సంఘానికి ప్రత్యక్షత ఉంది. ఆయన పాదములు ఇందులో లవోదికే సంఘానికి ప్రత్యక్షత ఉంది. ఆయన రొమ్ము ఇందులో ఎఫెస్ సంఘానికి ప్రత్యక్షత ఉంది. ఈ విధంగా సమస్తం కూడా మరి ప్రత్యక్షత కలిగి ఉండాలన్నమాట. కృపానిధి, వస్త్రాన్ని ఏమని చెప్పుకున్నావు ఇప్పుడు? వస్త్రము అంటే ఏంటి? దేహం అన్న. కొట్టాననుకో గోడకు అతుక్కుపోతావు. మీటింగ్ లో అటు ఇటు తిరుగుతున్నావే. వాక్యం జూమ్ లో జాయిన్ అయితే సరిపోద్దా? జూమ్ లో జాయిన్ అయిపోతే కృపానిధి రోజు మీటింగ్కి వచ్చాడని అనిపించుకోవాలనుకుంటున్నా అంటే వాక్యం సరిగ్గాను. మిగిలిన వాళ్ళు కూడా ఈ వీడియోలు ఎవరైతే రిక్వెస్ట్ చేయలేదో వాళ్ళని ఉంచొద్దంటే ఈయన ఉంచుతున్నాడు. వాళ్ళు అలాగే తయారవుతారు. ఇక వాళ్ళు వాక్యం ఏమైనా నేర్చుకుంటారండి మీ వల్ల? మీరు ఎన్నిసార్లు చెప్పించుకుంటారు చెప్పండి నా చేత, సత్యనారాయణ గారు. మీరు ఎన్ని పేర్లు చదివారు? 4 పేర్లు చదివారు. ఇక్కడ చూడండి, 4 కంటే ఎక్కువ మంది వీడియోలు ఆన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మీరు ఎందుకు అలౌ చేస్తున్నారు? మీ నిర్వహణ బాగాలేదండి ఈ విషయంలో. ఇప్పుడు వీళ్ళు వాక్యం వినరు. వీళ్ళు వాక్యం సరిగ్గా విన్నోళ్ళ వల్ల ఏంటి ప్రయోజనం? కొంతమంది అయితే ఫ్యాన్లు పెడతారు, దాని మీద బెడ్షీట్ కప్పుతారు. ఏంటి చలేస్తుందండి? దీనికి ఏమన్నా మొబైల్కి చలేస్తుందా? దీని మీద బెడ్షీట్ కప్పుతారు. జూమ్ మీటింగ్ అంటే వీడియో ఆన్ చేసుకొని ఎదురుగుండా కూర్చొని నేను ప్రార్థన వాక్యం 7 గంటలకల్లా ముగించినప్పుడు వరకు వీడియో ఆన్ చేసుకొని ఉండాలి. అలా మీరు సిద్ధపడి కూర్చోండి. అటు ఇటు తిరగటం మీటింగ్ మధ్యలో ఇదంతా చేయొద్దు. 1 అవర్ కూడా మీరు సరి కూర్చోలేకపోతే ఇంకెందుకు క్లాసులు? ఏ ఉజ్జీవ సభలు అనుకుంటున్నారేంటి? మధ్యలోకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకోవటం అని. ఉజ్జీవ సభలుగా జూమ్ క్లాసులు. రేపటి నుంచి అందరు క్రమశిక్షణతో ఉండాలని ప్రేమతో తెలియజేస్తుంది. అందరు వీడియోలు ఆన్ చేసుకోవాలి. వీడియోలు ఆన్ చేసుకుని వాళ్ళని 10 నిమిషాలు చూసి తర్వాత రిమూవ్ చేసేసేయండి. అప్పుడే కదా నేర్చుకుంటారు. ఇక 25 వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది జూమ్ క్లాస్? ఎంత క్రమశిక్షణతో కూర్చునే వాళ్ళు మనం చూస్తున్నాం. ఇందులో వాక్యం నేర్చుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు అందరూ అలౌ చేయొద్దండి. ప్రతిరోజు కూడా వీడియో ఆన్ చేసుకోలేము అనే వాళ్ళని అలౌ చేయొద్దు ఇక. ఎందుకంటే జూమ్ క్లాస్ అంటేనే వీడియో ఆన్ చేసుకొని ఎదురుకుండా బైబిల్ పెట్టుకొని కూర్చోవాలి. అటు ఇటు తిరగొద్దు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, ఆ అబ్బాయి చెప్పలేకపోయాడు. ఇలా నేను ఇంకొంతమందిని అడుగుతాను, మీరు కూడా ఆన్సర్ చెప్పలేరు. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరిని అబ్జర్వ్ చేస్తాను. మీరు నేను చూడట్లేదు అనుకుంటారు. నేను అందరినీ, నా దగ్గర 2 స్క్రీన్లు పెట్టుకుంటాను. నేను అందరిని అబ్జర్వ్ చేస్తాను. ఎవరు వింటున్నట్టు ఎవరు నటిస్తున్నారు అన్నీ చూస్తాను. నేను కరెక్ట్ క్వశ్చన్ అడిగితే మీరు దొరికిపోతారు. ఈవెన్ నేను సత్యానోక్ గారిని కూడా వదలను. ఆయన కూడా క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే ఈ మనం కాలక్షేపంతో చెప్పుకునే సందేశాలు కాదు ఇవి. భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యాలు మనకు దేవుడు వర్తమానాలకు ఇస్తాడు. అది నమ్మితేనే జూమ్ క్లాసులు అటెండ్ అవ్వండి. దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఇచ్చే ప్రతి సంగతి భవిష్యత్తులో సంభవించే సంభవం. మరి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం వాక్యం వినాలి. కాబట్టి ఒకటే, ఈ అధ్యాయంలో మీరు చూడండి, వాళ్ళు మర్చిపోతారేమో అని 27వ వచనంలో ఏమని చెప్పాడు తెలుసా? అది మర్చిపోకుండా ఉండునట్లు దాన్ని బాధ్యతగా ఉండునని ఒప్పుకున్నారు. ఏదైనా ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నామంటే అది మనకు బాధ్యతగా లేదని అర్థం. కాబట్టి పండుగ పూరీమును వారు బాధ్యతగా ఆచరించారు. బాధ్యతగా దానికి పేరు పెట్టారు, లేదా బాధ్యతగా తీసుకున్నారు. సో జూమ్ క్లాస్ కూడా మీరు ఒక బాధ్యతగా తీసుకోండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తే. ఇప్పుడు వస్తున్న ప్రతి వర్తమానం మీ భవిష్యత్తులో జరిగే ఒక సంభవం. అందుచేత దయచేసి ఎవరిని అలౌ చేయొద్దని రేపటి నుంచి మీకు తెలియజేస్తున్నాను.
జస్ట్ వీడియోలో ఆన్ చేసుకోలేము అన్నవాళ్ళని వాళ్ళకి ముందే చెప్పేసేయండి, జూమ్ క్లాస్ మీకోసం కాదు అని చెప్పాడు. లైవ్ లో వర్తమానాలు వస్తున్నాయిగా, ఈవినింగ్ వాటిని వినమని చెప్పండి. మనకి 50 మెంబర్స్ సరిపోతారు. అందరూ వీడియోలు ఆన్ చేసుకోవాలా? రోజు మేము ఆన్ చేసుకోని అనేవాళ్ళని 2 రోజుల తర్వాత ఆపేసేయండి. ఇంకోసారి నేను ఈ క్లాస్ మీకు చెప్పకూడదు. మీరు అలా సిద్ధపడండి. లేదు నేను అలా నడిపించలేనండి అంటే అప్పుడు ఆ బాధ్యత ఎవరికైనా ఇద్దాం. ఏం చేద్దాం ఏనా? అలాగండి. అలాగే అంటే నా మీద అరుతున్నారండి మీరు. అదండి అలాగేనండి బాబు. నేను వస్తీకి బదులుగా ఎస్తేరు వస్తుంది చూసుకోమని. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం మనం చదువుకున్న వాక్యంలో శత్రువులను మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే శత్రువులు మనకు తెలియాలంటే మనం వెలుగును వస్త్రంగా ధరించుకోవాలి. అదే ప్రశ్న అడిగాను. 104వ కీర్తన 2వ వచనం చెప్పినప్పుడు కృపానిధి లేడు, బయటికి వెళ్ళి వచ్చాడు. సో 104వ కీర్తన 2వ వచనం, వెలుగును వస్త్రంగా ధరించుకోవాలి. వెలుగు అంటే ఏంటంటే ప్రకటన 1:13 సంఘము ద్వారా బయలుపరచబడుతున్న ప్రత్యక్షత. సో ఒక విధంగా చెప్పాలంటే మన వాక్యమిని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మనము ఆయుధములు ధరించుకున్న వారంగా ఆగుపడతాం, సర్వాంగ కవచం ధరించుకున్న వారంగా ఆగుపడతాం. అలాగ మనం అగుపడినప్పుడే సో మన శత్రువులు ఎవరో క్లియర్ గా అర్థమైపోద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన కన్నులు చూస్తున్నప్పుడు అగ్నిజ్వాల వంటి కన్నులుగా ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమైపోతుంది తుయితేరా సంఘములో సాతాను యొక్క గూఢమైన సంగతులు ఉన్నాయి. ఆ గూఢమైన సంగతులు ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం అనేది లేదు, నమ్మకంగా జీవించడం వల్ల బహుమానం ఏది లేదు అనే గూఢమైన సంగతులు చెప్తున్నారు. గూఢమైన సంగతులను, సాతాను యొక్క గూఢమైన సంగతులను, లేకపోతే గూఢంగా ఉంటున్న శత్రువులను గుర్తించాలంటే అంతరింద్రియములను హృదయములను పరీక్షించే కన్నులు కావాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో ఇలా చెప్పాడు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదనాన్ని. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం లేదని చెప్పాడు వాడెవడు? నమ్మకంగా నమ్మితే చాలు, నమ్మకంగా ఉండక్కర్లేదు అని చెప్పేవాడెవడు? వాడే రహస్యకరమైన భిన్నాభిప్రాయాలు చెప్తున్న సాతాను లేక శత్రువు. చూడండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించేవారు. భిన్నాభిప్రాయములను రహస్యంగా, భిన్నాభిప్రాయాలు చాలా చాలా సీక్రెట్ గా వీళ్ళ సంఘాల్లో వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుని ఎదుట నీతిని చెప్తున్నారు కానీ మనుషుల ఎదుట సత్క్రియలు చెప్పట్లేదు. హృదయం యొక్క శుద్ధిని చెప్తున్నారు కానీ మనస్సాక్షి యొక్క పవిత్రత చెప్పట్లేదు. రక్షణ యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు కానీ కొనసాగింపు యొక్క ఉద్దేశం చెప్పట్లేదు. పరలోకం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు కానీ దాని ఇంపార్టెన్స్ ఆఫ్ ది చర్చ్ గురించి చెప్పట్లేదు. ఈ వీళ్ళు తుతియారా సంఘంలో ఉన్నారు. వీళ్ళు ఎవరంటే 24వ వచనం ప్రకటన 2:24లో చెప్పాడు, సాతాను యొక్క గూఢమైన సంగతులు అన్నాడు. సో ఈ గూఢమైన సంగతులు బయటికి లాగేయాలంటే ఈ 75,000 మంది శత్రువులు ఉన్నారన్న సంగతి బయటికి రావాలంటే ఖచ్చితంగా కన్నులు అగ్నిజ్వాల వంటి కన్నులుగా ఉంటే తప్ప వీళ్ళు దొరకరు. అదేవిధంగా ఎప్పటికప్పుడు గిబియోను వాసులు మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీలు యెరికోను జయించారు, ఆ తర్వాత వారు హాయిని జయించారు, ఆ తర్వాత వారు ముందుకు వెళ్తూ వారు గిబియోనును ఎదుర్కొనేటప్పుడు గిబియోను వాసులు వారి ప్రక్కనే ఉన్నారు కానీ చాలా దూరం నుండి వచ్చిన వారుగా నటించారు. ఎండిపోయిన భక్ష్యములు తీసుకొని వచ్చారు. ఎండిపోయిన భక్ష్యములు తీసుకొని వచ్చి వారు చెప్తున్నారు, ఇదిగో ఈ ద్రాక్షరసపు తిత్తులు అలాగే ఈ రొట్టె ముక్కలు ఎండిపోయినవి, మేము చాలా దూరం నుండి వచ్చామన్నారు. ఆ మాట నమ్మి ఇశ్రాయేలీలు గిబియోనీలతో యెహోషువ సంధి చేశాడు, ప్రభువుని అడగకుండానే. అంటే పాత ద్రాక్షరసాన్ని చూపించి మోసం చేశారు. పాత
రొట్టెను చూపించి మోసం చేశారు, పాత తిత్తులు చూపించి మోసం చేశారు. ఎఫెసు సంఘాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా మంది ప్రేమను చూపించి మోసం చేస్తున్నారు, కానీ ఈ ప్రేమ వాస్తవంగా దేవుని మూలంగా పుట్టే ప్రేమ కాదు. ఒకసారి చూడండి, యేసు ప్రభు పేతురుని అడుగుతాడు, యోహాను 21:15, నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే పేతురు వెంటనే అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. దాన్ని ఫిలియో లవ్ అంటాం, స్నేహపూర్వకమైన ప్రేమ. కానీ అడిగిన ప్రశ్న ఏంటంటే అగాపే లవ్. దేవుని ప్రేమను గురించి ప్రశ్న అడిగాడు, కానీ ఇక్కడ స్నేహపూర్వకమైన ప్రేమ గురించి ఇక్కడ సమాధానం చెప్తున్నారు. అందుచేత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎలా కనిపిస్తున్నాడంటే, ఆయన రొమ్మున బంగారు దట్టి రొమ్ము, ఆయన రొమ్ము ఏం చెప్తుందంటే క్రొత్త నిబంధన ప్రేమ. ఆయన రొమ్ము క్రొత్త నిబంధన ప్రేమ, క్రొత్త ఆజ్ఞని చెప్తుంది. కానీ ఆయన రొమ్ము లేకపోతే పాత నిబంధన ప్రేమ. యోహాను 1:18, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు. యోహాను 13:23, యేసుక్రీస్తు రొమ్మునున్న యోహాను. ఈ 2 వచనాల్లో మనం యోహాను సువార్త 15:9 చదివితే ఉందంటే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగ ప్రేమించి నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అని చెప్పాడు. సో దిస్ ఈస్ ద ట్రూ లవ్. ఈ ట్రూ లవ్ ని తన రొమ్మున ప్రభు కట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే ఎఫెసులో ఉన్న శత్రువు ఆయనకి తెలుసు. సో అదన్నమాట. మిమ్మల్ని చూస్తుంటుంటే మీ శత్రువులు ఎవరో తెలిసిపోవాలి. మిమ్మల్ని చూస్తుంటుంటే మీ శత్రువులు ఎవరో తెలిసిపోవాలి, కానీ మీరే మాకు శత్రువుగా కనబడకూడదు. అది మిమ్మల్ని చూస్తుంటుంటే మీ శత్రువులు తెలియాలి, కానీ మీరే మాకు శత్రువుగా తెలియకూడదు. యేసుక్రీస్తు ప్రభు కన్నులు శత్రువులు అని చెప్తున్నాయి. యేసు ప్రభు రొమ్ము శత్రువుని గురించి చెప్తున్నాయి. యేసు ప్రభు పాదాలు శత్రువుని గురించి చెప్తున్నాయి. అందరూ ఒకే రకమైన శత్రువులు కాదు. నీకోలైతుల బోధలు ఉన్నాయి, బిలాము బోధలు ఉన్నాయి, ఇజ్బేలు బోధ ఉంది. కాబట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పిరిట్స్ ఆర్ దేర్, టీచింగ్స్ ఆర్ దేర్, ఎనిమీస్ ఆర్ దేర్. అవన్నీ కూడా ఆయన యొక్క వస్త్రములు తెలిసిపోతున్నాయి, ఆయన యొక్క అలంకరణలో తెలిసిపోతున్నాయి. ఆయన తల వెంట్రుకలు, ఆయన తలయు తెల్లని ఉన్నిని పోలినవి అనే మాట చూస్తున్నాం. ఆయన తల వెంట్రుకల ద్వారా కూడా శత్రువులు ఎవరో తెలియబడుతున్నారు. సంసోను తల వెంట్రుకల ద్వారానే కదా శత్రువులు ఎవరో తెలియబడుతున్నారు. సంసోను తల వెంట్రుకల ద్వారా సంసోను శత్రువులు ఫిలిస్తీన్లు అని తెలియబడుతున్నారు. తల వెంట్రుకలు, రొమ్ము, కన్నులు. సో ఇదన్నమాట సత్క్రియల చేత అలంకరించుకోవటం అంటే, వర్తమానం చేత అలంకరించుకోవటం. ఉపదేశాన్ని మనం అలంకరణగా కలిగి ఉండటం ఎంత గొప్ప సంగతి. నిన్న రాము వల్ల ఒక పెద్ద చేప పడింది అనమాట. అయితే ప్రభు కృప ఏంటంటే, నిన్న ఒక ఆయన నార్త్ ఇండియాకి పరిచయకి వెళ్తున్నాడు. రాము నేను కలిసి ఆయనకి ప్రార్థన చేశాను నిన్న ఉదయకాలం. కాబట్టి ఖచ్చితంగా దేవుని ఆత్మ, మనకు తెలీదు రేపు పొద్దున భవిష్యత్తులో ఏమేమి కార్యాలు జరుగుతాయి. ఏదో ఒకలాగా ప్రభు మిమ్మల్ని వాడుకోవాలంటే మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, మెలకుగా ఉండాలి, మీ దేహాన్ని అలంకరించుకోవాలి. వస్తున్న ఉపదేశం నిష్ప్రయోజనం కాకుండా వర్తమానం చేత అలంకరించుకోవాలి. ఈ రోజు వర్తమానం వచ్చింది, మనం చేయాల్సిన పని ఏంది? కొరింథీ 2వ పత్రిక 3:18, ఆ మహిమను మనం అద్దం వల్ల ప్రతిఫలింప చేస్తే ఆ పోలిక మన మీదకి వచ్చేస్తుంది. మరి నీ కళ్ళు ఏంట్రా అలాగున్నాయంటే అది అగ్ని జ్వాల వంటి కన్నులు అన్నాను. నీ తల ఏంటి అలాగుందంటే అవి తెల్లని ఉన్నిని పోలిన తల వెంట్రుకలు. నీ రొమ్మేంటి ఎలా ఉందంటే అది బంగారు దట్టి కట్టుకొని ఉన్నది. నీ పాదములు అపరంజి, కొలిమిలో పుటం వేయబడిన అపరంజి. కాబట్టి వర్తమానాన్ని బట్టి మనము ఎప్పుడైతే ప్రతిఫలింపు చేస్తాం. ప్రకటన గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం. సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఇది పరలోకంలో గొప్ప సూచన. పరలోకంలో గొప్ప సంగతి ఏంటో తెలుసా? వర్తమానాన్ని ప్రతిఫలింపు చేయటమే పరలోకంలో గొప్ప సంగతి. సూర్యుని ధరించుకున్న స్త్రీ పరలోకంలో గొప్ప సూచన. సూర్యుని ధరించుకుంటే కాళ్ళ క్రింద చంద్రుడు వచ్చేస్తాడు అంతే. ఇక్కడ చెప్పాడు, సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు. నేను కృప అనేది. చంద్రం ఎక్కడ ఉంటది? కాళ్ళ దగ్గరే. చంద్రుడు కాళ్ళ క్రిందకి రావాల్సిందే.
వెక్కి వెక్కి ఏడవలసిందే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పాడు, సూర్యుని ధరించుకున్న స్త్రీ, కాళ్ళ క్రింద చంద్రుడు, 12 నక్షత్రముల కిరీటం. కాబట్టి ప్రియులారా, సూర్యుని ధరించుకున్న వారుగా కనపడుతున్నారా? ఎవరి సూర్యుడు? ప్రకటన 1:13, 7 దీప స్తంభముల మధ్య ప్రత్యక్షమవుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగు. ఆ వెలుగునే వస్త్రంగా ధరించుకొని, ఎంత అద్భుతమైన మాట ఇది చూడండి. సూర్యుని ధరించుకున్న స్త్రీ పరలోకంలో ఒక గొప్ప సూచన అని చెప్పాడు. అయితే నేను దీన్ని ఎలా చెప్తాను, ఆసక్తి కలిగిన వాళ్ళు స్టడీ చేయండి. సంఖ్య 7:90లో కరుణాపీఠం మీద నుంచి ప్రభువు మాట్లాడిన తర్వాత సంఖ్య 8 మొదటి వచనాల్లో 7 దీపాలు వెలుగు చూస్తాం. ఇక్కడేమో ప్రకటన 11:19 చదవండి ఎవరైనా. ప్రకటన 11:19. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. చూసారా? ఇప్పుడు నిబంధన మందసం కనపడింది. ఆ తర్వాత ఏం కనపడాలి? సంఖ్యాకాండం ప్రకారం 7 దీపములు కనపడాలి, లేదా దీపవృక్షం కనపడాలి. 12వ అధ్యాయంలో ఆ దీపవృక్షం మనం ఎలా చూస్తున్నామంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ. సో ఇది దేవుని యొక్క వాక్యంలో మనకి వర్తమానం రావటం అంటే ఎలాగా ఉంటది. మీరు చూడండి, సంఖ్యాకాండం 7:90లో మందసం కనిపిస్తుంది, సంఖ్యాకాండం 8లో దీపవృక్షం కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ప్రకటన 11:19లో మందసం కనిపిస్తుంది, 12లో మనం సూర్యుని ధరించుకునే స్త్రీని చూస్తున్నాం. సూర్యుని ధరించుకుంటే చాలా కొద్ది కాలంలో గర్భం కూడా ధరిస్తారు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. సూర్యుని ధరించుకున్న స్త్రీ 2వ వచనంలో ఆమె గర్భిణీయే అనే మాట చూస్తున్నాం. గర్భిణీయే. గర్భాన్ని కూడా ఏమంటాం? గర్భము ధరించుట అంట. సూర్యుని ధరిస్తే గర్భము ధరిస్తాం. గర్భం అంటే ఏమిటంటే, ఎప్పుడైతే మనం వెలుగును ప్రతిఫలింపజేస్తున్నామో త్వరలోనే వెలుగు యొక్క ఫలాన్ని కూడా మనం ధరిస్తాం. చీకటైతే, అంధకార సంబంధమైన చీకటైతే నిష్ఫలమైనది, కానీ వెలుగుకు మాత్రం ఫలం ఉంటది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి, వచనం 9లో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడు. వెలుగు ఫలం ఉంటది. వెలుగును వస్త్రముగా ధరించిన వాడు ఫలిస్తాడు కదా. దీపవృక్షానికి ఏమున్నాయి చెప్పండి? దీపవృక్షానికి ఏమున్నాయి? దీపవృక్షానికి కలుసములు ఉన్నాయి, బాదము కాయలు ఉన్నాయి. దీపవృక్షం అని, వృక్షం అనే దానికి పేరు పెట్టాడు, దీపవృక్షం. వృక్షానికి ఏముంటాయి? ఆకులు ఉంటాయి, ఫలములు ఉంటాయి. వెలుగుకు ఫలం ఉంటుంది, వెలుగు ఫలం. కాబట్టి సూర్యుని ధరించుకున్న స్త్రీ గర్భిణీ అయింది అనే మాట చూస్తున్నాం. వర్తమానం వచ్చినట్టుగా ప్రతిఫలింపజేస్తూ ఉంటే, ఆ మహిమను ఒప్పుకుంటూ ఉంటే, ఆ సంగతిలో ఒప్పుకుంటూ ఉంటే ఫలిస్తాం. అంతేగాని శత్రువులను చూసి భయపడిపోతా ఉంటే ఏం జరగదు, ఓడిపోతాం అంతే. శత్రువులకు భయపడిన వాళ్ళందరూ ఓడిపోతారు. శత్రువులకు భయపడకూడదు. శత్రువుల మధ్యలో మనము గర్భం ధరించిన గర్భిణి అయిన స్త్రీ వలె మనం వారి మధ్యలో నడుస్తూ ఉండాలి. ఒకసారి ఎదిరించడానికి వచ్చారు చాలా మంది. అప్పుడు ఏం జరిగింది? స్వస్థత పొందిన వాడు వారితోటే ఉన్నాడు, ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఏ సందర్భం చూస్తాం. అసలు మార్క్స్ వార్త 5వ అధ్యాయం చదివితే యేసు ప్రభుని ఎదిరించడానికి చాలా మంది వచ్చారు. కానీ అప్పటికి ఆ దెయ్యం పట్టిన వాడు దెయ్యం వదిలి స్వస్థ చిత్తుడ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. మారు మాట మాట్లాడకుండా ఒక్కొక్కడు నోరు ముయ్యాలంటే మీరు ఫలించాలి. అంతేగాని చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారండి, చాలా మంది నన్ను ఎదిరిస్తున్నారండి, మరి మీరేం చేస్తారండి? పారిపోతారండి? కాదు కదా. ప్రభు ఏమంటున్నాడంటే, ఆ అద్దము వలె వస్తున్న వర్తమానాన్ని ప్రతిఫలింపు చేయండి. క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పడం వేరు, క్వశ్చన్స్ కి మీరే ఆన్సర్ అవటం వేరు.
క్వశ్చన్స్ కి నన్ను ఆన్సర్లు అడగొద్దు. క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ అవ్వాలి. మీరు ఆన్సర్ అయ్యే వర్తమానం మా దగ్గర నుంచి మీకు రావాలి. కొలసి 1:6 ఏమన్నాడు? ఎఫెఫ్రా దేవుని కృపను బోధించాడు. అంతేగాని ఎఫెఫ్రా ప్రతి విషయాన్ని బోధించలేదు. నిన్న రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళిన సహోదరి వాళ్ళ మనవరాల గురించి నన్ను క్వశ్చన్ అడిగింది. పాస్టర్ గారు, మా మనవరాలకి మెచ్యూర్ ఫంక్షన్ చేయొచ్చు అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, చెయ్యొచ్చు అన్నాను అనుకో, నేను తప్పు చెప్పినట్టు. చేయకూడదని చెప్పాను అనుకో, మీరు ఎందుకు చేయలేదనే దగ్గర ప్రతిసారి మా పాస్టర్ గారు వద్దన్నారని చెప్తారు. శత్రువు ఎవరు? నేను అవుతాను. అందుకని నేను మీకు ఏ వాక్యం చెప్పానో దాన్ని గుర్తు చేసుకొని వాక్యం ఏం చెప్తుందో అది చేయండి అన్న. అంతే కదా. కృప ఏం చేస్తుంది? తీతుపత్రిక 2వ అధ్యాయం 13 ఏమన్నాడు? కృప బోధిస్తుంది అన్నాడు. మరి కృపను ఎవరు బోధించారు? ఎఫెఫ్రా. మన పని కృపను బోధించటం. కృప పని ఏం చేయాలో అదే చెప్తుంది. వాళ్ళు వింటారా వినకపోతారా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి అప్పగించాల్సిన వర్తమానం మనం అప్పగించాలి. అలాగే మీరు ఏదో అందరిలాగా పుస్తకాల్లో ప్రశ్నలు రాసుకొని పాస్టర్ గారిలోనే ప్రశ్నలకి సమాధానాలు అడగాలని అనుకోవద్దు. మీకు ఎంత ఫీడింగ్ కావాలో వర్తమానం అంత ఫీడింగ్ ప్రభు కృప చేత అందించబడుతుంది. ఈ వర్తమానంలోనే మీకు కావాల్సిన సమాధానాలన్నీ ఉంటాయి. అపోస్తల కార్యాల గ్రంథంలో మీరు చూడండి ఎంత అద్భుతమైన సంగతి అంటే 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 4వ అధ్యాయము వచనం 16లో, ఈ మనుషులను మనం ఏమి చేద్దాము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడింది. అంతే, బెదిరించడం తప్ప మనం ఏం చేయలేము అనుకున్నారు వాళ్ళు. కొన్నిసార్లు బెదురు కూడా కొంతమందికి అలవాటు అయిపోద్ది, అది లెక్క చేయరు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు ఇంకేం బెదిరించడం తప్ప ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ముందు అధ్యాయం 3వ అధ్యాయంలో స్వస్థత పొందినవాడు, మేలు పొందినవాడు వారితోటే ఉన్నాడు. అలాగూ ప్రభు మీ జీవితాలు చేయాలి. ఎవరైనా వచ్చి లోకు చేసి మాట్లాడే ముందు, అరే ఈ స్త్రీ గర్భము ధరించిన స్త్రీ, ఈమె ఇంతకు ముందు గొడ్రాలు, లేకపోతే ఇంతకు ముందు ఈమె నిష్ఫలమైన అంధకార క్రియల్లో ఉంది, కానీ ఇప్పుడు ఈమె ఫలిస్తుంది. ఆ ఫలములు చూసి నోరు మూసుకోవాలి. అలా మనం చేయాలంటే ప్రభు మనకి భారమైన వర్తమానం ఏం చెప్పలేదు, ఆ వెలుగును వస్త్రంగా ధరించుకోమన్నాడు. లేదంటే ఆ ప్రత్యక్షతను మనం ప్రతిఫలింపు చేయమని చెప్పాడు. ఏదైనా నెమరేయాలంటే సరిగ్గా వినాలి ఫస్ట్. ఇప్పుడు వర్తమానం అయిపోగానే ఇవన్నీ నెమరేయాలంటే గుర్తు రావట్లేదంటే మీరు సరిగ్గా వినలేదని. అందుకనే నిర్గమ 19:5 ఏమన్నాడు? శ్రద్ధగా వినమన్నాడు. స్కూల్లో కూడా అంతే. స్కూల్లో అయినా కాలేజీలో అయినా క్లాస్ బాగా వినాలి. 100కి 100% బాగా వినాలి. ఆ తర్వాత విన్నదాన్ని మనం చదవకుండా దాన్ని ఎంతవరకు గుర్తుందో దాన్ని రాయాలి, దాన్ని మనం బుక్ మీద పెట్టాలి. అప్పుడు మనకు డౌట్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని దాన్ని చూడాలి. ఇది మంచి పద్ధతి. ఈ పద్ధతిని ఫాలో అవుతున్న నా స్నేహితుడికి ఇంటర్మీడియట్ లో 470కి 450 వచ్చాయి అనమాట. 470కి 450 ఫస్ట్ ఇయర్. నేను కూడా అతనిలాగే ఫాలో అయ్యాను. నాకు 470కి ఎగ్జాక్ట్ 450 వచ్చాయి. ఆయన ఏం చేసేవాడు అంటే మ్యాథమెటిక్స్ ని క్లాస్ చెప్పినప్పుడు చాలా బాగా వినేవాడు. ఆ తర్వాత ఏం చేసేవాడు అంటే వాటిని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకుండా ఓన్ గా చేయటం స్టార్ట్ చేసి, ఎక్కడ డౌట్ వస్తుందో అక్కడ అప్పుడు టెక్స్ట్ బుక్ చూసేవాడు. ఆ మెథడ్ నేను ఫాలో అయినప్పుడు అది నాకు చాలా మేలు కలిగింది. ఇలాగ మనం వర్తమానం కూడా అలాగే వినాలి, బాగా వినాలి. ఆ తర్వాత దాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఎక్కడ మనకు డౌట్ వస్తుందో అప్పుడు మనం దైవ గ్రంథం ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ వినాలి, ఆడియో మళ్ళీ వినాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఆడియో వచ్చినప్పుడు విందాం అని అనుకుంటే నువ్వు ఆడియో వచ్చినప్పుడు కూడా నువ్వు సరిగ్గా వినలేవు. ఆడియో వినేసి బాగానే వెళ్ళిపోదాం అనుకోవద్దు. మనం కూర్చున్న ప్రతిసారి దేవుని సన్నిధిలో ఉన్నాము అనే కాన్షియస్నెస్ ఉంటే ఆటోమేటిక్ గా చెవులు ఓపెన్ అయిపోతాయి. ఇంట్లో కూర్చున్నామా ఎక్కడ ఉన్నామా అనేది కాదు, కానీ వీఆర్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనే కాన్షియస్నెస్ ఉంటే
గ్రేస్ను వినే చెవులు అన్లాక్ అవుతాయి. అప్పుడు వర్తమానం మన హృదయాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దాన్ని మనం కూర్చొని చక్కగా నెమరు వేసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు గూఢమైన సంగతులు కూడా బయటకు వచ్చేస్తాయి. మీకు ఎవరికైనా తెలుసా అసలు శరీరంలో పాపం అనే అంశం గురించి తెలియదు, మీకు ఎవరికి తెలియదు. కానీ ఈ దీపస్తంభం దాన్ని వెలుగులోకి తెచ్చింది. మీలో చాలా మందికి ఆత్మకు శరీరానికి సంబంధించిన సంగతులు చెప్పమంటే ఆత్మయే జీవింప చేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని యోహాను 6:63 ఎత్తి చెప్పి, శరీరంతో పాపం చేసిన అది ఆత్మకు సంబంధం అవదు, ఆత్మకు తీర్పు జరిగిపోయింది, శరీరంతో చేసే దాని వల్ల మనం ఏం పరలోకం పోగొట్టుకోమనే రాంగ్ డాక్టరీని తెలుసా. తణుకులో నేను ఈ వర్తమానం చెప్పగానే కలవరపడ్డారు చాలా మంది. ఖచ్చితంగా మీరు వినండి. ప్రతి అడుగు అడుగున మనకు వచ్చే వాక్య ప్రత్యక్ష ద్వారా మనం మన శత్రువులను ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు శోషణ కోటలో దెబ్బతీయాలా, 127 సంస్థానాల్లో కూడా వాళ్ళు దెబ్బ కొట్టాలి. ఆ గోల్తో ఉన్నారు యూదులు. మీరు చూడండి, ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఎస్తేర్ అడిగింది ఏమనంటే, ఇంకొక రోజు మాకు దయచే. మంచి ప్రశ్న లేదా మంచి ప్రార్థన. ఏమడిగిందంటే, ఈ రోజు చేసినట్టుగా రేపు కూడా, చూడండి 12వ వచనం, 9:12, ఇప్పుడు నీ మనవేంటి, ఇప్పుడు నీ మనవేంటి, అది నీకు అనుగ్రహించబడు, నీవు ఇంకానూ అడుగునదే. అసలే ఇంత కటాక్షం పొందిందా ఈమె? ఆల్రెడీ రాజదండం లేకుండానే రాజు సన్నిధికి వచ్చింది, అయినా రాజు ఏమనలేదు. నీ నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు, తెలుసుకున్నాడు. ఆ పక్షముగా తాకీదులు రాయించి పంపించారు ముద్ర ఉంగరం చేత. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ రాజు అడుగుతున్నాడు, ఇంకా నేనేమైనా చేయాలా? సాధారణంగా ఇష్టం లేకుండా అయిష్టంగా తప్పదురా బాబు అనేవాళ్ళు చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇంతవరకు చేసి అయిపోయిందండి అంటారు. కానీ రెబకా ఏమనింది, నువ్వు త్రాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను, మాత్రమే కాదు మా ఇంటి దగ్గర బస్ చేయడానికి కూడా స్థలం సిద్ధంగా ఉందని. అలాగే ఇక్కడ కూడా మనం ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే, అప్పటికే రాణి కోరిక నెరవేర్చాడు, ఆయన ఇంకా అడుగుతున్నాడు, ఇంకా నేను నీకేమైనా చేయాలా? ఈమెమనింది, 13వ వచనంలో ఎస్తేరు మాట్లాడటం ప్రారంభించి ఆమె చెప్పింది అనమాట. 15వ వచనంలో, రాజవైన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున, 13వ వచనం, శోషణ నందున్న యూదులు రేపును చేయనట్లు. మనం కూడా ప్రభువుని అడగాలి, ప్రభువా సమయం మాకు స్వాస్థ్యంగా ఇచ్చావు కదా, 2027 కల్లా ర్యాప్చర్ అంటున్నాడు ఈయన, 2028కి పెంచమని ప్రార్థన చేయకండి, ఓకేనా? మీరు అడగాల్సింది ఏంటంటే, ఈ రోజు వాడుకున్నట్టు రేపు కూడా వాడుకో. రేపు ఏం చేయాలి ప్రార్థన? ఈ రోజు వాడుకున్నట్టు రేపును వాడుకొని చేయాల. ఎల్లుండి ఏం చేయాలా? ఈ రోజు వాడుకున్నట్టు రేపు కూడా వాడుకో. అలాగే ప్రతి దినం కూడా దేవుని చేతిలో బహుబలంగా వాడబడాల. అంతేగాని నిన్న జ్ఞాపకం రాగానే చేదు జ్ఞాపకం రాకూడదు, నిన్న జ్ఞాపకం చేదు జ్ఞాపకం అవ్వకూడదు. అమ్మో నిన్న గురించి చెప్పకండి, నిన్నంతా టైం వేస్ట్ అయిపోయింది, నిన్నంతా నేను ఏమీ చేయలేదు, నేను అలా మంచం మీద పడుకొనే ఉన్నాను, నిన్నంతా నీరసంగా ఉంది, నేను నిన్నంతా వేస్ట్ చేశాను టైం అనకూడదు. కాబట్టి ఈ రోజు జరిగినట్టు రేపు జరగాలి. మనం చూస్తున్నాం, అదారు అని 12వ నెల 13, 14, 15 ఉజ్జీవ సభలు అనమాట. 13, 14 తేదీన యూదులను చంపారు, 15వ తేదీన వారందరూ శుభదినంగా, లేకపోతే వారందరూ బహుమానాలు పంపించుకుంటూ 22వ వచనం, విందు చేసుకొని సంతోషంగా ఉండి ఒకరికొకరు బహుమానములు, దరిద్రులకు కానుకలు పంపదగిన దినములని వారికి స్థిరపరచబడింది. కాబట్టి ప్రియులారా, 12వ నెల 15వ తేదీన వారు పూరీమును జరిగించుకుంటున్నారు కదా. కృపానిధి ఉన్నాడా? 12వ నెల 15వ తేదీన పూరీం అయితే చెప్పు. 12వ నెల 15వ తేదీన పూరీం అయితే ఏంటో.
ఎప్పటికప్పుడు ఈ చిప్ మొత్తం ఫార్మెట్ అయిపోతూ ఉంటది ఏంటి? 12/16 మన పూర్వీకులు. కాబట్టి కృపనిధి 2027 ర్యాప్చర్ అంటే డేట్ టైం కూడా చెప్పేశాడు. 2027 డిసెంబర్ 16 ఎత్తబడతామని రాసి చెప్పేశాడు నాకు. లాజర్ అన్న కూడా చెప్పినట్టు నన్ను నవ్వుతున్నాడు లాజర్ అంట. 12వ నెల 15వ వీరందరూ కూడా దే ఆర్ సెలబ్రేటింగ్. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, 27వ వచనంలో ఈ 2 దినములను గురించి వ్రాయబడిన ప్రకారం ప్రతి సంవత్సరం వాటి నియామక కాలం బట్టి వాటిని ఆచరించదు. ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబంలో, ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమని పూరీమను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొని మానుకుంటున్నట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండాట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకుని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకున్నారు కదా. మనకు కూడా ర్యాప్చర్ అనేది ఒక బాధ్యత, ఎత్తబాటం అనేది ఒక బాధ్యతగా ఉండాలి. నువ్వు కరెక్ట్ గా డిసెంబర్ 15వ మొత్తం సంచులు ఇంట్లో గిన్నెలు అన్ని మూట కట్టేసి పైనెట్టి మొత్తం ముందు రోజు చింతపండుతో మొత్తం గిన్నెలన్నీ కడిగిచ్చే అక్కల్ని కూర్చోబెట్టు, కడిగిచ్చేసి మొత్తం అన్ని పైనట్టే శ్రమల కాలంలో వాడుకుంటారు. ఓకేనా? 15వ రాత్రి కల్లా అన్ని మొత్తం సిద్ధపరిచి రెడీగా ఉంటే 16న యేసు ప్రభు నామంలో ఎత్తబడతాం. అది కాబట్టి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో 12వ నెల 14, 15 అలాగే 13వ ఈ 3 తేదీలు లేకపోతే 3 రోజులు వాళ్ళ జీవితాలు గొప్ప కార్యాలు జరిగాయి. అలాగే జనవరి లేదా వారి యొక్క అబీబు నెల యూదుల లెక్క ప్రకారం అబీబు నెల 14న వాళ్ళు పస్కా పండుగ ఆచరిస్తారు. ఇన్ కేసు వాళ్ళు ప్రయాణాలు ఉంటే 2వ నెల అంటే అబీబు నెల తర్వాత నెల 14వ వాళ్ళు పస్కా పండుగ ఆచరిస్తారు. కాబట్టి ప్రభుకు స్తోత్రం. మన వ్యక్తిగత జీవితాల్లో ఈ ఉదయకాలం వచ్చిన వర్తమానాన్ని బట్టి మన శత్రువుల మీద మనకు దేవుడు పగ తీర్చుకునే దినాలు ఇచ్చాడు. ఈ దినములన్నీ కూడా వాస్తవంగా యేసుక్రీస్తు తన శత్రువులను ఏం చేస్తున్నాడు? పాదపీఠంగా చేసుకుంటున్నాడు. ఏం జాన్పాల్, మీ అందరికంటే పాదాలకి ఎందుకు వస్తున్నారన్న శత్రువులు నాకు నెత్తి మీద కూర్చున్నారన్నట్టు ఎట్టేటి ఫేస్. మీకు అందరికంటే కాళ్ళకి ఎందుకు వస్తున్నారు కానీ నాకు నెత్తి మీద కూర్చున్నారు అన్నట్టు ఉన్నారా శత్రువులు నీకు? నాకెవరు లేరన్నా. యేసుప్రభు అంటే చెడ్డోడు, ఆయనకి పోవడానికి మన శత్రువులు. నేను చాలా మంచోడు, నాకు అసలు శత్రువులు ఎవరు లేరన్నా అంటావా? ఏం తమ్ముడు జాన్పాల్? ఉన్నారా లేరా? వాళ్ళందరినీ కాళ్ళ క్రిందకి వస్తారంతే యేసు ప్రభు నామంలో. ఎందుకంటే ఆయనే వాగ్దానం ఇచ్చాడు, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చెయ్యి వరకు నువ్వేం చేయాలంటే నువ్వు ఏడుస్తా కూర్చోమనలేదు, నా కుడివైపును కూర్చోమని చెప్పాడు. నా కుడి పార్శ్వంలో కూర్చుండుము. కూర్చోవాలంటే అది గ్రాంటెడ్ కాదు. కూర్చోవటం అనేది గ్రాంటెడ్ కాదు. కూర్చోవటం అనేది చింతించకుండా నిర్విచారముగా విశ్రాంతిగా ఉండటం అనేది కేవలం రెవల్యూషన్ ద్వారానే జరుగుతుంది. నేను నీకు విశ్రాంతి కలుగు. అసలు బైబిల్ లెక్క ప్రకారం మొట్టమొదట ఆదికాండంలో రాత్రి అయితే నిద్ర పడుతుంది అని లేదు, కానీ ప్రభు నిద్ర కలుగు చేసాడని ఉంది. అటు కొన్నిసార్లు మనం అంటారు రాత్రి అయింది పడుకుంటారా, సందలాడిపోయింది పడుకుంటారా అంటాం. కొంతమందికి సందలాడినా పడుకోరు, నిద్ర పట్టదు. కానీ ప్రభు మనకు నిద్ర కలుగు చేస్తున్నాడు. నేను మాత్రం దీన్ని ఎలాగే చెప్తాను, ప్రభుకు స్తోత్రం. కొన్నిసార్లు అంటారు భోజనం టైం అయింది, బోయాజు రూత్తో చెప్తున్నాడు భోజనం టైం అయిందిరా అంటాం. కాదు, ప్రభు ఆకలి కలుగు చేస్తున్నాడు. ప్రభు ఆకలి కలుగు చేయకుండా, ప్రభు నిద్ర కలుగు చేయకుండా మన వ్యక్తిగత జీవితాల్లో అయితే నిద్ర పట్టట్లేదు, ఆకలి కలగదు. కాబట్టి నిద్రనిచ్చేవాడు ఆయనే, ఆకలి కలుగు చేసేవాడు ఆయనే. మన జీవితాల్లో మన ప్రభు మనకి విశ్రాంతిని కలుగు చేస్తానని వాగ్దానం చేశాడు. నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అనే మాట ఎంత అద్భుతమైన మాట. కాబట్టి ప్రియులారా, నువ్వు కూర్చుంటే చాలు నీ శత్రువులందరినీ పాదపీఠంగా చేస్తానన్న కూడా శత్రువులు ఎలా ఉంటారో కూడా అంత రివీల్ చేసేసాడు. ఒక్క హామానే కాదు, ఈ దుష్టులు 75,000 మంది, అలాగే హామాన్ యొక్క 10 మంది కుమారులు అందరూ కూడా మనం చూస్తున్న వాళ్ళందరూ ఈ అధ్యాయంలో హతం చేయబడ్డారు. అయితే మొర్దెకై గురించి రాయబడింది. మొర్దెకై అంతకంతకు గొప్పవాడయ్యాడు.
రేపొద్దుట పెద్ద అధ్యాయమే ఉంది, 10వ అధ్యాయం 3 వచనాలే. కాబట్టి రేపొద్దుట మనం ఈ 3 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, యూదుడైన మొర్దెకై 3వ వచనంలో ప్రధానమంత్రి అయ్యాడు. యూదుడైన మొర్దెకై ప్రధానమంత్రి అవడానికి ఈయన ఏం చదివాడు చెప్పండి? ఓ తెగ చదివేస్తున్నారు చదవర్లు అందరూ, చెప్పండి. తెగ చదివేస్తే గొప్పోళ్ళు అయిపోతాం అనుకుంటున్నారా? ఉం? సరే, బిజినెస్ మ్యాన్లు చెప్పండి. బిజినెస్ మ్యాన్లు రండి, బయటికి రండి. ఓ తెగ తిరిగేస్తున్నారు కదా ఏదో సంపాదించాలని. ఏం సంపాదించి ఈయన గొప్పోడయ్యాడు? ఆశీర్వాదం అంతే. ఆయన ఆశీర్వాదం మనల్ని గొప్పవారిగా చేస్తుంది. 26వ అధ్యాయంలో ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు, అతడు గొప్పవాడయ్యాడు. గొప్పవాడు అవ్వాలంటే ఆయన ఆశీర్వదించాలంతే. అప్పుడు ఆయన ఆశీర్వాదంలో భాగంగా చదువుకోవాలి. ఆయన ఆశీర్వాదం భాగంలో మనం బిజినెస్ చేయాలి. ఆయన ఆశీర్వాదం భాగంగా మనం కష్టపడాలి తప్ప, మనం కష్టపడి గొప్పవాళ్ళు అయిపోయి ఇప్పుడు వచ్చేసంట చర్చిలో టైల్స్ వేయించేస్తారంట. అయ్యి బాబోయ్, యేసుప్రభు మరి టైల్స్ వేసుకోలేనంత నువ్వు చదివేసుకొని నువ్వు ఉద్యోగం కొట్టేరా, నాకు టైల్స్ వేద్దు అంటాడా? అన్నా బర్నబాస్ అన్నా, నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నాయా? ఎందుకు నీకెందుకు అంత బాధ? ఆగన్నా, నేను ఉద్యోగం కొట్టని, నీకు సూట్ కొంటాను అంటే నువ్వు సూట్ కొంటే గానీ యేసుప్రభు ఏడుస్తాడేటి? కాబట్టి మీరు పెద్ద చదివేయకండి, ఆశీర్వాదంలో చదువుకోండి. మీరు పెద్ద బిజినెస్లు చేయకండి, ఆశీర్వాదంలో బిజినెస్ చేయండి. మనం చదివి గొప్పవాళ్ళం అవ్వమండి, మనం సంపాదించి గొప్పవాళ్ళం అవ్వం, మనం కష్టపడితే గొప్పవాళ్ళం అవ్వం. ఈ కొటేషన్స్ అన్ని తీసి బయటపడేసేయండి. ఆయన ఆశీర్వదిస్తే నేను గొప్పవాడిని అవుతాను, ఆ తాత్పర్యం పెట్టుకోండి. అందులో భాగంగా మనం కష్టపడాలి, అందులో భాగంగా మనం చదువుకోవాలి, అందులో భాగంగా మనం వ్యాపారం చేయాలి. అంతే తప్ప మనంతట మనం గొప్పవాళ్ళం అవ్వాలనే కాదు. యెహోషువ 4:14 ఏముంది? దేవుడు యెహోషువను గొప్ప చేశాడు. దేవుడే గొప్ప చేస్తాడు, మిమ్మల్ని దేవుడే గొప్ప చేస్తాడు. మరి అంతకంతకు గొప్పవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. మొర్దెకైను గొప్ప చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ శత్రువులందరినీ ప్రభు బయలుపరుస్తాడు. ఈ శత్రువులందరినీ దేవుడు పాదాల క్రిందకి తీసుకొస్తాడు. కాబట్టి నేనేమంటానంటే, మీ ముఖం చూసినప్పుడు మీ శత్రువులు తెలియబడాలి కానీ మీరే మాకు శత్రువుగా కనపడకూడదు. అలాగే నన్ను మీరు చూసినప్పుడు కూడా మన శత్రువులు బయలుపరచబడాలి కానీ నేనే మీకు శత్రువుగా ఉండకూడదు. కాబట్టి శత్రువు పట్టుబడ్డా అంటే పట్టుబడతాడు. ముత్తాత పేరుతో సహా పట్టుబడతాడు. ముత్తాత పేరుతో సహా ఆకాను పట్టబడ్డాడు. ఆకాను దాచింది ఎంత? కొంతే. మీరు కూడా కొంత దాచి మాతో సహవాసం చేయొద్దు, ఎందుకంటే మీరు దొరికిపోతారు. పట్టబడతారు. కొంత పులిపిండి, కొంత చేదు చాలా కలవరం తీసుకొని వస్తుంది. ఆ కలవరం మీ వల్ల కలపకూడదని ప్రేమతో తెలియజేస్తాను. ఆకాన్ అంటే అర్థం ఏంటి? కలవరం. ఆకాన్ అంటే కలవరం. ఆకోరు అంటే బాధ. ఆకాను అనే కలవరం ఆకోరుని తీసుకొని వస్తుంది. కాబట్టి మీరు పడొద్దు, ఎవరిని కలవరపరచు. మీకు ఏదైనా తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు వర్తమాన వాక్యపు వెలుగులో మీ ప్రతి కలవరాన్ని దూరం చేస్తాడు. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ ఉదయకాలం జూమ్ లో పాల్గొన్న వారందరినీ బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సాతాను యొక్క గూఢమైన సంగతులన్నీ సత్యమైన వెలుగులో బయటకు వస్తాయి. వాటిని మీరు పాదాల క్రింద మీరు బయలుపరచబడిన వెంటనే అది పాదాల క్రిందకు వస్తుంది. సూర్యుని ధరించుకోగానే చంద్రుడు ఆటోమేటిక్ గా కాళ్ళ క్రిందకు వస్తాడు. గర్భము ధరించడం అనేది తర్వాత అనుభవం. ప్రభు కృపగల దేవుడు మీ అందరి జీవితాల్లో ఈ వర్తమానం నెరవేర్చును గాక. ఆమేన్. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం నుంచి ఈ యొక్క అధ్యాయంలో శత్రువులందరిపైన విజయం కలిగించినట్లుగా యూదులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువులందరూ కూడా నిర్మూలన చేయబడి, అలాగే వారికి నెమ్మది కలిగినందున వారు పండుగను ఆచరించినట్లుగా 2 దినాలు శత్రువులు నిర్మూలన చేసి 3వ దినాన్ని వారు పండుగను ఆచరించినట్టుగా, నెమ్మది కలిగినందుకు వారు పండుగను ఆచరించినట్టుగా ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నాం. మనం కూడా సత్యంను ఆచరిస్తున్నప్పుడు మనం కూడా సూర్యుని ధరించుకున్న వాని వల్లే మన వెలుగుని మరి మనం ప్రతిఫలిస్తున్నప్పుడు వాక్యం పొందుకుని ఆ యొక్క ప్రత్యక్షతలో మనం నడుస్తున్నప్పుడు కలిగే విజయాన్ని గురించి ప్రభు యొక్క వర్తమానం ద్వారా ప్రభు ఎప్పుడైతే మనం ఆ యొక్క ప్రత్యక్షతతో మనం
ప్రత్యక్షత అనే వస్త్రాన్ని, వెలుగైన వస్త్రాన్ని ధరించుకుని మనం సంచరిస్తున్నప్పుడు మన శత్రువు ఎవరో బయలుపరచబడతారు. మనం ఏ విధంగా అయితే మొద్దుకే ఏమి చేయకపోయినా ఆయన దేవుడు ఏ విధంగా అయితే శత్రువుల మీద విజయం అనుగ్రహించాడో, తర్వాత అధ్యాయాలు మనం చూస్తున్నట్టుగా ప్రధానమంత్రిని చేశాడు. మనం కూడా అదే విధంగా దేవుడు మనల్ని హెచ్చించి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అన్న విషయాన్ని ప్రభు యొక్క వర్తమానం ద్వారా మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్థుతిస్తూ శ్రేష్టమైన వర్తమానాన్ని ఇచ్చిన సేవకులకి కొడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులకు, అలాగే పరిచయాలు సహకరిస్తున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ముగింపు ప్రార్థనతో ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ఎవరన్నా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. అలాగే ఈరోజు సాయంత్రం పెంటపాడులో, అలాగే భీమవరంలో జరిగే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు వీళ్ళు రాజేష్ గారి తల్లి గారు లక్ష్మి గారి యొక్క మరి యొక్క భూస్థాపన కార్యక్రమం ఉంది కాబట్టి బరియల కార్యక్రమం, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. అలాగే 13 నుంచి 17వ తేదీ వరకు జరగబోయే గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ 10 నుంచి 10-11 తేదీల్లో ఉండిలో జరగబోయే కూడికల కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. తమ్ముడు జాన్ చేస్తావా? అన్నా చేయనన్నా చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అప్పగించిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయంలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మొర్దెకైకి నాయన ఎస్తేరుకి వ్యతిరేకంగా ఉన్న శత్రువులను మీరు ఎలా హతం చేశారో ఈ అధ్యాయంలో మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, ప్రత్యక్షతను వెలుగుని వస్త్రముగా మేము ధరించినప్పుడు తండ్రి శత్రువులు ఎలా బయలుపరచబడతారో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. సత్యమైన వెలుగు ఎదుట సాతాను గూఢమైన సంగతులను తెలియజేసే శత్రువులు నాయన పట్టబడతారని, సూర్యుని ధరించిన వారిగా మేము ఉన్నప్పుడు ప్రభా చంద్రుడు పాదముల దగ్గరికి పాదాల క్రిందకి ఎలా వస్తాడో ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవునయ్యా ప్రభువా, సత్యమైన వెలుగులో మేము ఉన్నాం. అనేకులు నాయన కపట బోధకులను, నికోలైతుల బోధను ప్రభా ఈ దినాలలో నాయన బిలాము బోధలను నాయన పట్టగలిగే కృప కేవలం మా నాయన ఈ వెలుగులో నడుస్తున్న సత్యమైన వెలుగును అనుసరిస్తున్న మాకు మాత్రమే ఆ కృపను మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, దయగల తండ్రి, కృప కలిగిన దేవా, మీరు మాకు ఇచ్చిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన వస్త్రముగా వెలుగని ఆ వెలుగును నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతిసారి మీరు మాకు ఇస్తున్న ప్రత్యక్షతలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అలాగే నాయన మొర్దెకైని నాయన అంతకంతకు నాయన మీరు గొప్పవాడిగా చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అవునాయన ప్రయాస పడువానిలో కానీ పరిగెత్తువానిలో కానీ ఏమీ లేదు కానీ ప్రభువా, ఆశీర్వదించేవాడు నీవై ఉన్నావు గనుక నాయన మొర్దెకైని ప్రధానమంత్రిగా చేసావని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తగిన కాలమందు అయ్యా ప్రభా నాయన మీ బలిష్టమైన రెక్కల కింద మేము దేన మనసు కలిగి నాయన మేము నడుచుకుంటున్నప్పుడు తగిన కాలం, నిర్ణయ కాలం, సంగతులు నెరవేరే దినమున ప్రభా తప్పనిసరిగా మీరు మమ్మల్ని హెచ్చిస్తారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్కును బట్టి మీ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యెహోషువ అంతకంతకు వర్ధిల్లేనని మీరు మాట్లాడినట్లుగా సమూయేలు అయ్యా ప్రభా ఆ కాలంలో గొప్పవాడైనట్లుగా మీరు మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి సాతాను సంబంధమైన ప్రతి కుయుక్తిని నాయన మేము పట్టుకున్నటకు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన కృపను కామాతురతగా మార్చే నేటి
నికోలైతుల బోధ అది సాప కింద నీరని, అది ప్రాకే పురుగని, అయ్యా ప్రభా దాన్ని పట్టుకునే కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రియులు నాయన రాజేష్ గారి యొక్క తల్లిగారు నాయన వారు నిద్రించి ఉన్నారు, వారిని మీరు పిలుచుకున్నారయ్యా తండ్రి. వారి కుటుంబానికి కావలసిన నెమ్మది, ఆదరణ మీరు అనుగ్రహించండి ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రతి కార్యక్రమంలో కూడా మీ కృపను తోడుగా ఉంచండి అయ్యా ప్రభా. నాయన ప్రతి కార్యక్రమాన్ని క్రమముగా మీరు జరిగించండి తండ్రి, మీకు స్తోత్రాలు. నాయన కూడికి నడిపించిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నాయన వర్తమానం అందించిన ప్రియ సేవకులను బట్టి కూడా మీకు స్తోత్రాలు. మరింత మీ కృపనిచ్చి వాడుకోండి. ఆయన కూడుకులో ఏకీభించిన మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి. మరలా రేపటి దినమున తండ్రి నాయన మరొకసారి మేము కలుసుకొని మరిన్ని సంగతులు మేము నేర్చుకున్నటకు, మేము జీవించుటకు కావలసిన వర్తమాన సంగతులు నిరంతరం మీరు నేర్పిస్తున్నారు, మేము నిరీక్షిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి రాబోయే దినాల్లో ప్రభా మేము ఎత్తబడేలోగా ప్రభా మీరు సంఘం కొరకు రాబోతున్నారు. మమ్మల్ని మేము వెళ్ళేలాగా, మేము మీ దగ్గరికి వచ్చేలాగా ప్రకటన గ్రంథం వరకు కూడా తండ్రి మీరు మా కొరకు రాయించిన ప్రతి సంగతిని కూడా నేర్చుకునే కృప దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. అవునయ్యా తండ్రి, మెలకు కలిగి మేము జీవించడానికి మాత్రమే నాయన ఆ దినాన్ని, ఆ యొక్క సంఘము ఎత్తబడే దినాన్ని, మేము ఎత్తబడే దినాన్ని ప్రభా మీరు మాకు తెలియచేశారు. మత్తులుగా ఉండడానికి కాదు కానీ మెలకుగా ఉండి అయ్యా నాయన ఫలములతో, వెలుగు ఫలములతో, నీతి ఫలములతో, మంచి ఫలములతో నాయన నింపబడడానికి మీరు మాకు ఆ దినమును మాకు తెలియచేశారు. ఆ దినము సమీపించుట చూచిన కొలది మరీ ఎక్కువగా సహవాసంలోనూ నాయన మరీ ఎక్కువగా ప్రతి విషయంలో కూడా పాలు పంపులు పొందుతూ నాయన విశేష జాగ్రత్త కలిగి నడుచుకున్న కృప మాకు అందరికి మీరు అనుగ్రహించమని, కూడుకులో మీరు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము నాయన మా ప్రియులు చేస్తున్న ప్రయాణంలోనూ వెళ్తున్న ప్రతి పనిలో కూడా మీ కృపనిచ్చి ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించి మీ కృప చేత నడిపించమని మరొకసారి కలుసుకొని నాయన నిన్ను స్తుతించేంత వరకు మీ ప్రియ పిల్లలుగా ఉన్న మాకందరికీ కూడా మీ కృప, మీ సన్నిధి, మీ కృపా క్షేమాలు తోడుగుంచి నడిపించమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ ఈ కూడికని ఇంతటితో ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలన్న. ఆమె ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగించేసుకుంటాం. వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.